హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎక్సెల్లో ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. మనము ఏదైనా ఒక లోన్ తీసుకుంటే ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ పే చేయాలి, దాన్ని ఈఎంఐ అంటాం, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు లోన్ అమౌంట్, నెంబర్ ఆఫ్ ఇయర్స్, తర్వాత ఇంట్రెస్ట్ రేటు, వాటిని బేస్ చేసుకొని ఈఎంఐ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎవ్రీ మంత్ కూడా మనము అమౌంట్ ఎంత పే చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ లోన్ అమౌంట్ వచ్చేసి ఒక 5 lakhs తీసుకుందాము. తర్వాత నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఒక 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 9%. ఇప్పుడు వచ్చేసి మంత్లీ అమౌంట్ ఎంత పే చేయాలి అంటే ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. ముందుగా ఈక్వల్ పిఎంటీ అనే ఫంక్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక ఫినాన్షియల్ ఫంక్షన్. పిఎంటీ అంటే పేమెంట్, అందులో ఫస్ట్ రేట్ ఉంది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి, మనము జనరల్గా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇయర్లీ వైజ్గా చూస్తాము. లోన్ తీసుకునేటప్పుడు ఇయర్లీ 8%, 9%, 10% ఆ విధంగా డిపెండ్స్ ఆన్ లోన్స్. అంటే పర్సనల్ లోన్కి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, హౌసింగ్ లోన్కి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాగే ఎడ్యుకేషనల్ లోన్స్, వెహికల్ లోన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్కి డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 9% అనుకుంటున్నాము. కానీ మనము ఈఎంఐ పే చేసేటప్పుడు మంత్లీ పే చేస్తాం కాబట్టి అది మంత్లీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. అందుకే డివైడెడ్ బై 12, D4/12. తర్వాత నెంబర్ ఆఫ్ పేమెంట్స్ అంటే జనరల్గా ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ పేమెంట్స్ అంటే మంత్లీ లాగా ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఇయర్స్ ఇచ్చేసాము. 5 years మంత్లీలోకి కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లై బై 12తోని మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఇయర్లీ 12 months ఉంటాయి కాబట్టి. తర్వాత ప్రజెంట్ వాల్యూ వచ్చేసి 5 lakhs, డేట్, బ్రాకెట్ క్లోజ్, ప్రెస్ ఎంటర్. చూడండి, ఏదైనా సరే ఈ ఫినాన్షియల్ ఫంక్షన్స్ వచ్చేసి మోస్ట్లీ నెగిటివ్ వాల్యూస్ ఇచ్చేస్తాయి. అందుకే ఇక్కడ స్టార్టింగ్ ఇనిషియల్గా మైనస్ ఇచ్చేసేయాలి. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి పాజిటివ్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, లోన్ అమౌంట్ 5 lakhs, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 5 అంటే 60 installments, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% అయితే ఎవ్రీ మంత్ మనము 10,379.18 పే చేయాలి. ఇక్కడ కరెన్సీ ఫార్మాట్ వచ్చేసి మనము ఎక్సెల్లో ఉండే కరెన్సీ ఫార్మాట్ తీసుకుంటుంది. స్టార్టింగ్ వచ్చేసి $sign వచ్చేసింది, అది వచ్చేసి మనం కావాలంటే రూపీస్లోకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. కరెన్సీ ఫార్మాట్ ఏదైనా ఉండొచ్చు, అది ప్రాబ్లం కాదు. సో ఈ విధంగా మనము లోన్ అమౌంట్, ఇయర్స్, ఇంట్రెస్ట్ రేట్ యూజ్ చేసి ఈఎంఐని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి. పిఎంటీ, పిపిఎంటీ, ఐపిఎంటీ, ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ అంటే ప్రిన్సిపల్ పేమెంట్, ఇంట్రెస్ట్ పేమెంట్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనకు ఈ ఫినాన్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్లో కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.